ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వెషన్ ఏంటి అనంటే, ఎక్కువ మంది కపుల్స్ సేఫ్టీ ఆఫ్ ఐవీఎఫ్ గురించి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఐవీఎఫ్‌కి మనం ఎవరికైనా పేషెంట్‌కి సజెస్ట్ చేసినట్లయితే గనక, బికాస్ ఆఫ్ వేరియస్ ఇండికేషన్స్ వాళ్ళేమని అడుగుతారు అనంటే, క్లినికల్‌గా ఐవీఎఫ్ అనేది పెయిన్‌ఫుల్ ప్రొసీజరా? లేదు అనంటే లైక్ ఓకేనా? టాలరబులా? అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే, ఐవీఎఫ్ అనేది పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ కాదు. మనం ఐవీఎఫ్‌కి యూజ్ చేసే ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వెరీ ఫైన్ నీడిల్ తో చేసే ఇంజెక్షన్స్ అన్నమాట. అండ్ మోస్ట్‌లీ ఏంటి అంటే సబ్‌క్యూటేనియస్ మనకి ఫ్యాట్‌లోనే సబ్‌క్యూటేనియస్ టిష్యూలోనే మనం ఇస్తాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో, ఆ ఇంజెక్షన్స్ అనేవి పెయిన్‌ఫుల్ అయితే కానే కాదు. నెక్స్ట్ కమింగ్ టు ఎగ్ పికప్ ప్రొసీజర్ అనేది పెయిన్‌ఫుల్లా? ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది పెయిన్‌ఫుల్లా? అంటే అగైన్ ఎగ్ పికప్ మనం చేసేటప్పుడు ఓవరీ వరకు మనం వెళ్తాం గనుక ఆ ఎగ్ పికప్ ప్రొసీజర్ అనేది కొంతవరకు పెయిన్‌ఫుల్లే. గానీ దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి కొంచెం సెడేషన్ ఇచ్చి మైల్డ్ జనరల్ అనెస్థీషియా ఇచ్చి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది అనెస్థీషియా కూడా అవసరం లేదు. అండ్ జస్ట్ ఎగ్జామినేషన్ లాగా అది కంప్లీట్‌లీ పెయిన్‌లెస్ ప్రొసీజర్.